హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ డే వ్లాగ్ అండి. మేము సమ్మర్ హాలిడేస్కి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో నా చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ బ్రహ్మంగారు పుట్టినరోజు అయితే బ్రహ్మంగారు ఆరాధన అయితే జరుగుతుందండి. అది కూడా ఏప్రిల్ లాస్ట్ వీక్ కానీ లేదంటే మే ఫస్ట్ వీక్ కానీ అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఈ ఆరాధన అయితే జరుగుతుంది. అదే ఈరోజు ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేయబోతున్నానండి. అది కూడా చాలా చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక ఈ వీడియోలోకి వచ్చేసినట్టయితే ఫస్ట్ లేచిన వెంటనే చెల్లి అయితే కొంచెం కాఫీ చేసి కాఫీ అయితే ఇచ్చిందండి. నేను ఫస్ట్ అదైతే తాగేసాను. యాక్చువల్గా నేను హైదరాబాద్లో అయితే అస్సలు కాఫీ అయితే తాగనండి. మా హస్బెండ్ అయితే బయట అయితే తాగుతుంటారు. నేను ఎలాంటి కాఫీలు కానీ టీ కానీ హైదరాబాద్లో అయితే అస్సలు చేయను. ఇంకా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అలవాటు అండి. నాన్న ఉన్నప్పుడు నాన్న ఎక్కువగా తాగేవాళ్ళు. అలా నాన్న తాగడం వల్ల చెల్లికి కూడా అలవాటు అయిపోయింది. బట్ నేనైతే కొంతమంది టీ కాఫీలు అనేది ఇంకా ఎడిట్ అయిపోతారండి. అస్సలు తాగకుండా ఉండలేరు. కొంతమంది అనేది అస్సలు అలవాటు ఉండదు. నాకు అలా ఏం కాదండి. నా అంతా నేనైతే చేసుకొని తాగను. మరి అంత ఎడిట్ ఏం కాదు. అలా అని చెప్పి తాగకుండా కూడా ఉండగలను. బట్ ఎవరైనా చేసిస్తే మాత్రం వద్దనకుండా అయితే తీసుకొని తాగుతూ ఉంటాను అప్పుడప్పుడు. అలాగా దానికి కంప్లీట్గా అయితే ఎడిట్ అయితే అసలు అయిపోలేదు. సో ఇంకా అలా కొంచెం కాఫీ తాగిన తర్వాత మనకు పండుగలు అంటే ఎలాగో ఇంటి ముందు పచ్చగా కల్లాపు చల్లేసుకొని ముగ్గులు పెట్టేసుకోవడం కదా. ఆ ఎర్లీ మార్నింగ్ అమ్మలేసేసి ఇలా కల్లాపు అయితే చల్లేసిందండి. మనకి ఇంతకుముందు కాలంలో అయితే ఎక్కువ ఇప్పుడు ట్రెడిషనల్గా ఇట్లా అయితే వచ్చేసింది కదా. మొత్తం ఇప్పుడున్నటువంటి కల్చర్కి ఈ పేడతో కాకుండా ఈ చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే దొరుకుతాయండి. అది వాటర్లో కలిపేసినట్టు చల్లేసినట్లయితే ఇంటి ముందు చాలా పచ్చగా అంటే పచ్చగా ఉంటుంది. ఆ గేదె పేడతో కాకుండా ఇప్పుడు అందరూ ఇంకా అలాగే అలవాటు పెట్టిపోయారు కదా. సో మా గేదెలు ఉన్నప్పటికీ కూడా నేను పేడనైతే అట్లా తీసుకోకుండా ఇంకా అమ్మ అలా అయితే చల్లేసిందండి. చెల్లి వెళ్ళేసేసి ఇంకా ముగ్గు అయితే వేసేసింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:30, 9 అరౌండ్ అలా అయితే అవుతుంది. పిల్లలు ఇంకా నిద్ర అయితే లేగలేదండి. ఇంకా ఇప్పుడు ఎలాగో సమ్మర్ సీజన్ కాబట్టి నార్మల్గా మామూలు కోల్డ్ వాటర్తో స్నానం అలా అయితే చేసేస్తారు. సో హెడ్ బాత్ చేపియాలి కాబట్టి ఇంకా కట్టెల పొయ్యి మీద నీళ్ళు అయితే పెట్టేసిందండి అమ్మ. ఇంకా నీళ్ళు కాగేలోపు పిల్లలు అయితే ఇప్పుడే లేచారు. లేచి బ్రషెస్ అవి అయితే వేసుకుంటూ ఉన్నారు. ఇంక ఇప్పుడు వాళ్ళని అయితే రెడీ చేయాలి కదా. ఇంకా ఇంటి ముందే ఫెస్టివల్ కాబట్టి రెడీ చేయాలి కాబట్టి సో ఈరోజు ఎలాంటి బ్రేక్ఫాస్ట్ చేయడం అట్లాంటివి అయితే ఏం పెట్టుకోలేదండి. ఇంకా మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేలోపు ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిన తర్వాత ఒకేసారి లంచ్ చేద్దామని చెప్పేసి పిల్లలకైతే బయట నుంచి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయితే తీసుకొచ్చి పిల్లలకు పెట్టేసి వాళ్ళని ఇంకా ఇలా హెడ్ బాత్ అయితే చేపించేసి ఇంకా రెడీ అయితే చేస్తున్నానండి. ఈ సమ్మర్కి రెడీ అవ్వాలంటే చాలా టఫ్గా ఉంటుందండి. ఒక పక్క రెడీ అవుతుంటే ఒక పక్క చెమటలు అయితే కారిపోతూ ఉన్నాయి. అదిగాక ఇలా ఆడపిల్లని రెడీ చేయాలంటే ఇంకొంచెం పెద్ద టాస్కే. ఇంకా మేమందరం రెడీ అయిపోయిన తర్వాత మామూలుగా బాయ్స్ కనుకైతే ఒక 5-10 మినిట్స్లో అలా స్నానం పోసేసి ఇంకా అలా షర్ట్లు అలా వేసేసినట్లు అయిపోతుంది. ఈ ఆడపిల్లలు అయితే అలా కాదు కదా. మొత్తం వాళ్ళకు జుట్టు ఎంత డ్రై చేయాలి, ఆరబెట్టాలి, హెయిర్ స్టైల్స్ వేయాలి, ఇంక ఇదంతా చాలా అంటే చాలా ఉంటుంది. అందుకని చెప్పి వీళ్ళకి హెయిర్ అనేది ఆరదని చెప్పి ఇంకా డ్రైయర్ కూడా అదే ఏం తెచ్చుకోలేదు. న్యాచురల్గా ఆరబెట్టుకోవాలి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే వీళ్ళిద్దరికి స్నానాలు పోసేసి కొంచెం లాంగ్ హెయిర్ ఉంది కదా కొంచెం అలా పైపైన అయితే తుడిచేసి ఆరబెట్టేసి పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. అండ్ ఇక్కడ పిల్లల్ని కూడా రెడీ చేసిన తర్వాత నేను కూడా హెడ్ బాత్ అయితే చేసేసి వచ్చి నేను కూడా కూలర్ కింద కూర్చొని కొంచెం అలా అయితే డ్రై అయితే పెట్టేసుకుంటున్నానండి. మరి అలాగే వదిలేసినట్లయితే నాకు సైనస్ ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం మళ్ళీ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా. అందుకని చెప్పేసి కొంచెం అలా పైపైన అయితే కూలర్ కింద పెట్టుకొని టవల్తో అలా తుడిచేసుకున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను ఈ శారీ అయితే కట్టుకుందాం అనుకున్నాను. ఈ శారీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కానీ బ్లౌజ్ డీటెయిల్స్ కానీ మీకు షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. యాక్చువల్గా అయితే గెట్ రెడీ విత్ మీ అయితే చేద్దాం అనుకున్నాను. అస్సలు వీలు అవ్వలేదండి. ఒక పక్క ఇప్పుడే ఒక 10 మినిట్స్ ముందు స్నానం చేసి వచ్చినా సరే మొత్తం ఫేస్ అంతా చెమట్లు అట్లా అయితే కారిపోతూ ఉంటుంది. అస్సలు వీలు అవ్వలేదు. ఇలా ఫేస్కి ఏమైనా క్రీమ్ రాసుకుందామన్నా సరే ఎట్లా అయినా సరే అసలు ఏమైతే వీలు అవ్వలేదండి. ఇంక ఇలా ఒక శారీ అయితే డ్రేప్ చేసేసుకున్నాను. ఇంకా అందుకని చెప్పేసి మీకు ఓన్లీ శారీ డీటెయిల్స్ లేదంటే బ్లౌజ్ డీటెయిల్స్ కావాలంటే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అందులోకి వెళ్ళేసి మీకు బ్లౌజ్ డీటెయిల్స్ కానీ దానికి వర్క్ ఇది మొత్తం ఎలా ఈ శారీ ఏంటిది అని చెప్పేసి మీరు మొత్తం అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా అలా రెడీ అయిపోయేసి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఆల్రెడీ టెంపుల్లో వచ్చేసి కళ్యాణం అయితే జరుగుతుంది. ఆఫ్టర్ కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంకా నియర్ మీ ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే వచ్చేసి ఇలా కొబ్బరికాయలు ఇవన్నీ కొట్టేసుకొని ఇప్పుడు టైం వచ్చేసి 11:30, 12 అయితే అవుతుందండి. ఇంక ఇలా కొబ్బరికాయలు కొట్టేసుకొని నియర్ మీ ఉన్న వాళ్ళైతే మార్నింగే వచ్చేసి కొబ్బరికాయలు అలా కొట్టేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం అయితే భోజనాలు అయితే జరుగుతాయండి. ఆ టైంకి అయితే వస్తారు. ఒకేసారి లాంగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఒకేసారి ఆఫ్టర్నూన్ 12 వచ్చేసి డైరెక్ట్గా రెడీ అయ్యి వచ్చేసి ఇలా కొబ్బరికాయలు కొట్టేసుకొని స్వామివారిని దర్శించుకొని ఇంకప్పుడు ఒకేసారి లంచ్ తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. మేము మా పక్కనే ఉంటుంది కదా, ఒక 2-3 ఇళ్ళ తర్వాత ఈ టెంపుల్ అయితే ఉంటుందండి. కాకపోతే నాకు మార్నింగ్ నుంచి పిల్లలతో అయితే అవ్వలేదు. పిల్లల్ని రెడీ చేసి ఇంకా నేను రెడీ అయ్యి ఇంట్లో పనులన్నీ చూసుకొని మేము ఇట్లా రావడానికి నాకు కూడా 11:30, 12 అయితే అయిపోయిందండి. నేను కూడా ఒకేసారి రెడీ అయ్యి వచ్చేసి ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా ఒకేసారి అయిపోయిన తర్వాత వెళ్ళి లంచ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇదిగోండి మీకు కూడా స్వామివారి దర్శనం అయితే చూపిస్తున్నాను. ఒక్కసారి మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి.
ఇలా ఒకవైపు వచ్చేసి స్వామివారి దర్శనం, ఒకవైపు హోమం జరుగుతుంది. ఇంకోవైపు అయితే నార్మల్‌గా పూజ అట్లా అయితే జరుగుతుందండి. ఇంకా వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు. మామూలుగా దర్శనం చేసేసుకొని, కొబ్బరికాయలు అవి కొట్టేసుకొని, హోమం దగ్గర కూడా కొద్దిసేపు అలా కూర్చొని వెళ్ళిపోతూ ఉన్నారు. మార్నింగ్ నుంచి ఎవరికి వీలుని బట్టి వాళ్ళు, ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళైతే వచ్చేసి అలా వెళ్ళిపోతున్నారు. యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ ఇయరే చాలా తక్కువగా ఉన్నారండి. ఎందుకనో గానంటే ఈ ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం దూరం నుంచి వచ్చే జనాలు అట్లా ఏం రాలేదు. నేను లాస్ట్ ఇయర్ కూడా ఆరాధన అనేది మీతో షేర్ చేశాను. అప్పుడైతే చాలా కన్నుల పండుగ అంగరంగ వైభవంగా చాలా గ్రాండ్‌గా అయితే ఈ ఆరాధన అయితే జరిగిందండి. ఇంక దాంతో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ ఇయర్ అనేది చాలా తక్కువగా ఒక 50% జనాలు కూడా అయితే అంతగా రాలేదు. సో, ఇంకా అంటే ఈ ఎండలు అనేది అంత మండిపోతున్నాయి కదా! కొంచెం దగ్గరగా నియర్ మీ ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చేసారు. ఇంకా ఇదిగోండి ఈ సంవత్సరం అయితే ఇలా కొంచెం తక్కువ జనాలతోనే ఇలా అయితే ఆరాధన అయితే జరిగిపోయింది. మేము ఎవ్రీ ఇయర్ ఈ ఆరాధనకైతే అటెండ్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ గాని, మే ఫస్ట్ వీక్ గాని జరుగుతుంది కాబట్టి. సో, ఇంకా చెప్పాను కదా! ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. మేము ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టేసి, ఇంకా గుడి మొత్తం తిరిగేసి, దర్శనం అది చేసేసుకొని వచ్చేలోపు ఆఫ్టర్‌నూన్ అయితే అయిపోయింది. ఈలోపు అయితే ఇక్కడ ఇంకా భోజనాలు కూడా స్టార్ట్ అయితే అయిపోయాయండి. ఇంక ఇక్కడికి వెళ్ళేసి భోజనం అయితే చేయాలి. ఇంకా ఇక్కడ భోజనాలు కూడా మామూలుగా చాలామంది అయితే వచ్చారండి. అంటే వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఆఫ్టర్‌నూన్ 12:30, 1 స్టార్ట్ అయిపోయి ఈవినింగ్ 4, 5 వరకు అయితే భోజనాలు అయితే జరుగుతూ ఉన్నాయండి. అప్పటి వరకు వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు, పోయేవాళ్ళు పోతూనే ఉన్నారు. ఇంకా ఇక్కడ కూడా అంటే ఒక పక్క తింటున్నా కానీ, ఓ పక్క ఈ ఎండకైతే మొత్తం చెమటంతా కారిపోతూ ఉందండి. ఇక్కడైతే మామూలుగా లేదు. మనకు హైదరాబాద్లో అయితే కొంచెం వేడి ఉన్నా సరే ఇంత ఉక్కపోత, ఇంత చెమట, ఇంత కారిపోయేది ఇట్లా అయితే ఉండదు. ఇక్కడ ఎక్కువగా ఉన్నాయండి ఎండలు. సో, ఇంక అన్నం తినేటప్పుడు కూడా అయితే ఓ పక్క అయితే ఇలా కారిపోతూనే ఉంది. ఇంకా లంచ్ తినేసి ఇంటికి వచ్చేసిన తర్వాత కొద్దిసేపు అలా అయితే రెస్ట్ తీసుకున్నామండి. ఈ ఎండలకి ఆఫ్టర్‌నూన్ టైంలో ఈ పిల్లలతో డైలీ ఆఫ్టర్‌నూన్ లంచ్ తిన్న తర్వాత ఒక 1 or 2 అవర్స్ అయినా సరే అట్‌లీస్ట్ అయితే నిద్రపోవాలండి. అలా పిల్లల్ని వదిలేసినట్లయితే చాలా ఇంకా బయట ఎండకలా తిరుగుతూ ఉంటారు. సో, ఇంక ఈవినింగ్ 8:00 అట్లయితే స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుంది. ఇప్పుడే గుడి దగ్గర నుంచి అయితే ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఫస్ట్ వచ్చేసి ఇలా డీజేలు, డాన్స్ చేసేవాళ్ళైతే ఫస్ట్ ఇలా ఉంటారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి స్వామివారిని ఊరేగింపు అయితే జరుగుతుంది. ఈ స్వామివారు ఇంటి ముందుకు వచ్చినప్పుడు మనం ఒక చిన్న బిందెలో తీసుకొని స్వామివారికి వారిలాగా పోసేసి, అంటే అందులో కొంచెం పసుపు, కుంకుమ, పూలు అవి వేసేసి మనం స్వామివారు వచ్చేలోపు రెడీ చేసి అయితే పెట్టేసుకోవాలి. సో, అలాగే నేను ఇట్లా ఇంటి ముందు అరుగైతే ఉంటుందండి. నేను పెద్ద బిందెలు అయితే మొయ్యలేనని చెప్పేసి ఒక చిన్న బిందె తీసేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం పసుపు, కుంకుమ, పూలు అవి వేసేసి బిందెలో నిండుకుండా నీళ్ళు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. అలాగే సపరేట్ ప్లేట్లో వచ్చేసి కొబ్బరికాయ, అలాగే ఇలా కడ్డీలు, కర్పూర ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. స్వామివారు అనేది ఎవరి ఇంటి ముందుకు వాళ్ళు వచ్చినప్పుడు స్వామివారికి ఇలా వారు పోసేసి మనం ఆ కొబ్బరికాయని పంతులు గారికి ఇచ్చేస్తారు. కొట్టేసి వాళ్ళు ఒకటి ఉంచుకొని మనకు ఒకటి అయితే ఇస్తారు. ఇదిగోండి ఇక్కడైతే ఒక పక్క అయితే ఇలా స్వామివారి ఊరేగింపు అయితే చాలా గ్రాండ్గా అయితే జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ మా ఇంటి ముందుకు వచ్చినప్పుడు నేను కూడా స్వామివారికి ఇలా వారు పోసేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని మంచిగా దండం అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా ఈ ఊరేగింపు అనేది ఇప్పటి నుంచి మామూలుగా ఎర్లీ మార్నింగ్ 3:00, 4:00 వరకు జరుగుతుంది. అంటే అన్ని వీధులు తిరిగేలోపు ఆ టైం అయితే అవుతుందండి. మా పిల్లలు చూసారు ఆ డీజే డ్యాన్స్లకి అరుగు మీద నించుని అలా మంచిగా డ్యాన్స్ అయితే వేస్తున్నారు. సో, నేను వచ్చేసి ఇది సాంగ్స్ అనేవి మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. మనకు కాపీరైట్ ఎట్లా పడుతుందని చెప్పేసి మా చెల్లి వాళ్ళ పాప, మా బాబు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా బాగా డ్యాన్స్ అయితే వేసుకుంటూ ఉన్నారు. మనకి మా ఇంటి ముందుకు వచ్చినప్పుడు నేనైతే వారు పోసేసి దండం పెట్టేసుకున్నాను. ఇంకా కావాలి అంటే కొంచెం వీధి చివరి వరకు అలా అయితే మనకి అంటే వీలున్నట్లయితే, పాసిబిలిటీ ఉన్నట్లయితే నేను అప్పుడప్పుడైతే వెళ్తాను. సో, ఈసారి అయితే వెళ్ళలేదండి. అంటే మనకి స్వామివారు ఎంత దూరం వెళ్తారో అంత దూరం, కొంచెం దూరం అయితే అలా వెళ్ళేసి ఆ డ్యాన్స్లు అవన్నీ చూసేసి వచ్చేవాళ్ళం. ఆ చెల్లి వాళ్ళు వీళ్ళందరూ అయితే వెళ్ళారండి. నేనైతే ఇంటి దగ్గరికి ఇంకా డ్రాప్ అయిపోయాను. ఇంక మా ఇంటి దగ్గరే ఇట్లా వారు పోసేసి దండం పెట్టేసుకున్న తర్వాత ఇంక ఇంటి దగ్గరే ఉండిపోయాను. ఇంకలా ఇప్పుడే మా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయిందండి. ఇలా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎవ్రీ ఇయర్ ఈ బ్రహ్మంగారు ఆరాధన అనేది నాకు తెలిసినప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుందండి. ఏప్రిల్ లాస్ట్ వీక్లో కానీ, మే ఫస్ట్ వీక్లో కానీ జరుగుతుంది కాబట్టి మేము ఎలా సమ్మర్ హాలిడేస్కి వస్తూ ఉంటాం కాబట్టి కంపల్సరీగా దీనికైతే అటెండ్ అవుతూ ఉంటాము. సో, ఇంకా ఎవ్రీ ఇయర్తో కంపారిజన్ చేసుకుంటే ఇయర్ అనేది చాలా తక్కువ మంది అయితే వచ్చారండి. ఈ ఎండలకి ఇట్లా భయపడో ఏమో కానీ చాలామంది ఆఫ్టర్నూన్ టైంలో జరుగుతుంటుంది కాబట్టి మార్నింగ్ నుంచి కొంచెం నియర్ మీ దగ్గర ఉన్న వాళ్ళే వచ్చారు కానీ కొంచెం లాంగ్ డిస్టెన్స్ అట్లా అయితే ఎవ్రీ ఇయర్ చాలామంది అయితే వచ్చేవాళ్ళండి. అసలు బజార్ మొత్తం, కాలనీ మొత్తం అయితే అసలు గ్యాప్ అయితే ఉండేది కాదు. సో, అయినా సరే ఈ ఇయర్ కూడా కొంచెం పర్వాలేదు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొంచెం మంచిగానే జరిగింది. అంటే జనాలు రాకపోయినా సరే చాలా మంచిగా అయితే జరిగిందండి. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్. ఓకేనండి, బాయ్.